జై గురుదేవ. కృష్ణం వందే జగద్గురుం. స్థితప్రజ్ఞుడు లక్షణాలేంటో అర్జునుడికి సాధకులకి సూచించటం ద్వారా సాధనకి లిస్ట్ చేసుకోవలసిన టాపిక్స్, సాధించవలసిన మైలురాళ్ళని స్వామి పరిచయం చేస్తున్నారు. స్థితప్రజ్ఞుడు అంటే గొప్పదైన స్థితిని సాధించి ఆ జ్ఞానాన్ని కూడుకుని ఉన్నవాడు. గొప్పదైన స్థితి అంటే తన స్వస్వరూప స్థితి, దాని యందు స్థితుడై ఉన్నవాడు. అటువంటి విజ్ఞానం కలిగిన వాడినే స్థితప్రజ్ఞుడు అని. అటువంటి విజ్ఞాని, అనుభవజ్ఞాని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు సూచిస్తున్నారంటే వాటిని నువ్వు సాధించు అని చెప్పకనే చెప్తున్నారని. అవి సాధించాలడానికి సాధన చేయాలి. ఆ సాధనకి లిస్ట్ ఆఫ్ టాపిక్స్, వేటిని సాధించాలో స్థితప్రజ్ఞ లక్షణాలని లిస్ట్ చేయటం ద్వారా మన సాధనకి సాధించవలసిన టాపిక్స్ని స్వామి లిస్ట్ చేస్తున్నారు. సిద్ధంగా ఉన్న స్థితి అదే ఆత్మస్థితి. సిద్ధమై ఉన్నదాన్ని సాధించటం ఏమి ఉండదు, దాన్ని ఎరుకలోకి తెచ్చుకుని అనుభవించటమే. మరి సాధన దేనికి అంటే దాన్ని సిద్ధించుకుని అనుభవైకం చేసుకునే శక్తి లేక స్వామి ఇంత పరితపన పడుతూ సాధన సూక్ష్మాలని, సాధించవలసిన విషయాల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు స్వామి. భగవానుడు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్ని ఒక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తే స్వామి చెప్తున్న విషయాలన్నీ ముందుకు వెళ్ళే కొలది రకరకాల దృష్టికోణాల్లో స్వామి ఈ బోధన నడిపిస్తూ ఉంటారు. పరస్పర విరుద్ధంగా కనపడుతూ ఉంటాయి స్వామి మాటలో సూచనలు ముందుకు వెళ్ళే కొలది. అవన్నీ మన అజ్ఞాన సంబంధ, మన చైతన్య స్థాయి భేదాన్ని బట్టి మన దృష్టికోణంలో తప్పే తప్ప స్వామి చెప్తున్నది ఏకాత్మతత్వం గురించి. అది నిత్యం, సత్యం, ఏకం. అది ఎప్పుడూ ఒకేలాగా ఉండేది. దానిని వర్ణించసాధ్యం కానీ సాధించసాధ్యం కాని విషయాన్ని సాధింపజేయటానికి స్వామి ముప్పు తిప్పలు పడుతున్నారన్నమాట. అందుకని దానిని జీవుని, సాధకుని చైతన్య స్థాయిని బట్టి సాధింపజేయటానికి రకరకాల దృష్టికోణాల్లో, రకరకాల సాధనా మార్గాల్లో దాన్ని సమన్వయం చేస్తూ వెళ్ళటంలో ఈ కర్మార్గపరంగా చెప్పినప్పుడు ఒకలాగా, భక్తి మార్గపరంగా చెప్పినప్పుడు ఒకలాగా, జ్ఞాన మార్గం చెప్పిన పరంగా ఒకలాగా, విజ్ఞాన మార్గపరంగా ఒకలాగా, ఉపాసన ధ్యాన మార్గం పరంగా ఒకలాగా, అదే విషయం చిత్ర విచిత్రంగా వైవిధ్యంతో స్వామి చెప్తున్నారేంటి, మాట మారుస్తున్నారేంటి అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అది ఈ స్పష్టత, ఈ సుస్పష్టత అంతిమ మైలురాయి దాటి గమ్యం చేరిన తర్వాత అంతా ఏకమై, సచిదానందమై, ఏకాత్మయై, అనుభవమై, స్థితప్రజ్ఞుడై ఉన్న చోట ఇవన్నీ ఏకమవుతాయి. అప్పటి వరకు ఈ ముడులన్నిటినీ విప్పుకుంటూ మళ్ళీ సమన్వయం చేసుకుంటూ సాధన సాగించవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు స్వామి భగవద్గీతకి కారణం అర్జునుడి యొక్క శోకమోహాలు. మరి స్వామి సూచించినట్టుగా శోకం, మోహం అనేవి స్థితప్రజ్ఞుడికి ఉండవు. మరి అర్జునుడు గురయ్యాడు అంటే స్థితప్రజ్ఞ స్థితిని సాధించవలసి ఉంది అర్జునుడు. మరి అర్జునుడు ఏమీ సామాన్యుడు కాదు, పచ్చి లౌకికుడు ఏం కాదు, జంతుప్రాయమైన జీవితం గడుపుతున్నవాడు ఏం కాదు. కానీ శోకమోహానికి గురయ్యాడు అంటే అహంకారం, దేహతాదాత్మ్యం, అజ్ఞానం ఉన్నంతసేపు లౌకికుడైనా సాధకుడైనా శోకమోహానికి గురవుతాడు. స్థాయి భేదం ఉంది ఇక్కడ. అర్జునుడు
స్థితి మరి పరమ దౌర్భాగ్యమైన లౌకికుడు దీనస్థితి ఏం కాదు. గొప్ప చిత్తశుద్ధిని సాధించిన, ధర్మాచరణ కలిగిన, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న గొప్ప సాధకుడు. కానీ అజ్ఞాన నాశనం జరగలేదు. అందుకని తను కూడా శోకమోహానికి గురవుతాడు. ఇంకా లౌకికుల విషయం చెప్పక్కర్లేదు, వాళ్ళ జీవితం అంతా శోకమోహమయమే. అందుకని ఈ అజ్ఞాన నాశనం జరిగే వరకు లౌకికుడికైనా, కర్మిష్ఠుడికైనా, ఉపాసకుడికైనా, ధ్యాననిష్ఠుడికైనా, ఎవరికైనా శోకమోహాలు తప్పవు. అది ఇక్కడ స్వామి సూచిస్తున్న రహస్యం అన్నమాట. లోతుగా సమన్వయం చేసుకుంటే ఇక్కడ స్వామి అంతర్లీనంగా నడుపుతున్న సాధనా మార్గ సూచనలన్నీ అజ్ఞానాన్ని తొలగించేవిగా ఉన్నాయని గ్రహించాలి. జ్ఞానం అనేది సుప్రసిద్ధం, సిద్ధం, దాన్ని పొందడం అనేది లేదు. అజ్ఞానం అనే అహంకారిని, మమకారిని నిర్మూలించే పనే ప్రోగ్రెసివ్గా, స్ట్రక్చర్డ్గా జీవుని చైతన్య స్థాయిని బట్టి స్వామి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈ అజ్ఞాన నాశనమే జ్ఞాన ప్రాప్తి. దానికే ఈ మైలురాళ్ళు, ఆ అంతిమ గమ్యస్థితి అయిన స్థితప్రజ్ఞ స్థితి ఎలా ఉంటుందో పరిచయం చేయటం ద్వారా అజ్ఞాన నాశనాన్ని గావించుకోవలసిన సాధన సూచనల్ని, సాధించవలసిన మైలురాళ్ళని స్వామి పరిచయం చేస్తున్నారు. ఇవి చదువుకోవడానికి, ఎగ్జామ్ రాయటానికి టాపిక్స్ ఎలా లిస్ట్ చేసుకుంటామో సాధకులు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు, స్వామి సూచించిన సాధించవలసిన స్థితుల్ని లిస్ట్ చేసుకుంటే వాటిని సాధించే ప్రయత్నం చేయటమే సాధన. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేకుండాన్ని స్థితప్రజ్ఞుడికి అవి ఉండటాన్ని సూచించారు స్వామి. అంటే అజ్ఞానం అంటే మరేదో కాదు, ఇంద్రియ మనోనిగ్రహ సంబంధ ఈ స్థిరత్వం లేకపోవటమే. దాన్నే అజ్ఞానం అనుకుంటే స్వామి రహస్యంగా, అంతర్లీనంగా చాలా సూక్ష్మమైన ఒక చిట్కా టెక్నిక్ ఏం చెప్పారు? ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి వదిలితే మీకు కోరికలు అనేవి రావు. తద్వారా బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోదని చెప్పారు. అంటే అజ్ఞానం నిర్మూలన అవ్వాలంటే అజ్ఞాన సంబంధ విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. తద్వారా కోరికలు తగ్గి బుద్ధి స్థిరత్వాన్ని పొందటం, దాని శక్తిని పెంపొందించుకోవడం జరుగుతుందని గ్రహించాలి. అంటే స్థితప్రజ్ఞ స్థితి ప్రాప్తించటానికి అజ్ఞాన నిర్మూలన అవ్వాలి. అజ్ఞాన నిర్మూలన ఈ అజ్ఞానమయం అయిపోవటానికి ఇంద్రియ మనోనిగ్రహం అనేది ప్రధానమైన కారణాలు. కాబట్టి ఆ ఇంద్రియ మనోనిగ్రహాన్ని కలిగించే విషయాల పట్ల ఆసక్తి వదలాలి. దీనికి ఒకానొక మార్గంగా కర్మ యోగాన్ని కూడా స్వామి ప్రయోగించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడం ద్వారా, అంటే అహంకార సంబంధ తలంపులతో కామ్యకర్మలు కాకుండా వారి వారి పరిధిలో వారికి ఉన్న కర్తవ్యాన్ని, ఇక్కడ స్వధర్మం అంటే ఇంతకుముందు అనుకున్నవి నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. స్వామి స్వధర్మం అని నొక్కి చెబుతూ వచ్చారు. స్వధర్మం అంటే ఎవరికి వారి పరిధిలో ఉన్న కుటుంబం పట్ల, సమాజం పట్ల, వారి జీవిత లక్ష్యం పట్ల నిర్వర్తించవలసిన కర్తవ్యతా సంబంధ కర్మలను స్వధర్మం అని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ స్వధర్మాచరణ సమబుద్ధి యోగ కర్మయోగాన్ని ఆచరించటం వలనే ఈ అజ్ఞానాన్ని
పెంచి పోషించేసే ఈ కర్మల అజ్ఞానాన్ని పెంచి పోషించే ఇంద్రియ మనోనిగ్రహ సంబంధ ఆలోచనలో తగ్గి, తద్వారా కోరికలు తగ్గి జ్ఞానం యొక్క అనుభవం అవటానికి కర్మయోగం సహాయకారిగా ఉంటుందని చెప్పి రహస్యంగా చెప్పకనే చెప్తున్నారు. ఈ కర్మయోగం అనేది ఏదో పని చేయించడానికి పెట్టలేదు స్వామి. అందరినీ ఈ కార్యమగ్నుల్ని పనిలో ముంచేసి ఇక వేరే లోకం లేకుండా చేసేయటానికి పెట్టలేదు స్వామి. చాలా కౌశల్యంతో కర్మ చేయించాలి కర్మయోగంలో ఈ సాధకులతో అని పరితపన. అంటే కర్తవ్యతా సంబంధ కర్మలనే, అనవసరమైన కామ్యకర్మల్ని వదిలిపెట్టి కర్తవ్యతా సంబంధ కర్మల్ని, అంటే తను నిర్వర్తించవలసిన పనుల్ని, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కాస్త లోతుగా ఇది వివరంగా వెళ్తే అనంతం అయిపోతుంది సబ్జెక్ట్. ఈ వివరణని ఎక్కడికెక్కడ పరిమితులు విధించుకుంటూ మూలాన్ని వెళ్ళలేక, కానీ ఈ స్వధర్మం అనే విషయాన్ని కాస్త చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. విద్యార్థికి ఈ త్రికరణ శుద్ధితో చదువు పట్ల ధ్యాస ఉంచి చదువులో విజయం సాధించటం స్వధర్మం. ఈ విద్య అయ్యి ఉద్యోగంలో చేరిన యువత వారు తీసుకుంటున్న ఆ ఆర్గనైజేషన్ నుంచి వారు తీసుకుంటున్న రూపాయికి న్యాయం చేస్తూ త్రికరణ శుద్ధితో భగవత్కార్యంగా ఆ ఆర్గనైజేషన్కి పని చేసి పెట్టడం ఆ యువత యొక్క స్వధర్మం. అలా ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడికి పిల్లల భవిష్యత్తుని కేవలం మొక్కుబడి చదువుల కింద, బట్టి చదువుల కింద నూరిపోయటం కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఈ భగవానుడు సూచిస్తున్నటువంటి విషయాలను, ఈ సాధనాపరమైన విషయాలను సమన్వయం చేస్తూ విద్యను అందించి వారి పరిధిలో ఉన్న పిల్లల్ని తీర్చిదిద్దటం త్రికరణ శుద్ధిగా భగవత్కార్యంగా భావించటం వారి స్వధర్మం అవుతుంది. అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ఎవరికి వారే సమన్వయం చేసుకోవాలి. పనికిమాలిన పనులు, అనవసరమైన పనులు, వాళ్ళ పరిధిలో వాళ్ళు నిర్వర్తించవలన అవసరం లేని పనులను కల్పించుకుంటాం కాదు స్వధర్మం అంటే. దాన్ని పరధర్మం అంటారు. స్వామి స్వధర్మాన్నే ఆచరించమని చెప్తున్నారు. ఇంతకు ముందు అనుకున్నట్టు భగవంతుడి ప్రణాళిక మన పట్ల ఇంకా మహోన్నతమైన విస్తృతమైన కార్యాలు చేయించాలంటే స్పాంటేనియస్గా ప్రకృతే మన పరిధిని పెంచుతుంది. అప్పుడు మన పరిధి పెరిగినప్పుడు ఆ పరిధికి సంబంధించిన పనులు మన స్వధర్మం అవుతాయి. అప్పటి వరకు ఏ విధమైన సంకల్పాలు కోరికలతో భోగాలను అనుభవించడానికి అనవసరమైన కామ్యకర్మలు కాకుండా కర్తవ్యతా సంబంధ పనుల్నే యోగపరంగా స్థిరచిత్తుడువై భగవత్కార్యంగా ఆచరించు కర్మయోగివిక అని చెప్పటంలో స్వామి చూస్తున్న రహస్యం ఇది. మనిషిని అజ్ఞానమయంలో పడేస్తున్న ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించటానికి అంతర్లీనంగా ఉపయోగపడుతుంది. కారణం ఈ కర్మయోగ రహస్యం మనిషిని చిత్తశుద్ధికి దారితీస్తుంది అన్నమాట. తద్వారా చిత్తం యొక్క చాంచల్యం తగ్గి ఏ బుద్ధి చలించిపోయి ఇంద్రియాల వెంబట పడిపోతుందో అది కర్మయోగం వలనే స్థిరత్వాన్ని పొందడం మొదలు పెడుతుంది. భగవానుడికి ఎక్కడికెక్కడ చెప్పకనే లింకులు పెట్టి అంతర్లీనంగా భగవానుడి హృదయం చాలా లోతైన తాత్విక సంబంధమైన విషయాల్ని వ్యవహారిక భాషలో సమన్వయం చేస్తూ ఎలిమెంటరీ భాషలో స్వామి దిగొచ్చి మాట్లాడుతున్నారు. అందుకనే గురుముఖత అర్థం చేసుకుంటే ఆ భగవంతుడు హృదయం మనకు అర్థమవుతుంది తప్పితే ఇలాంటి ఉపనిషత్
తత్వ సంబంధ వాంగ్మయంలో, లేకపోతే మనంతట మనమే అర్థం చేసుకుంటే ఇదే భగవద్గీత ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పచ్చి లౌకికంగా కూడా దీన్ని తీసుకుని అవకాశం ఉంది. ఒక అద్వైతామృత పరంగా కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉంది. అందుకని ఈ అనాదిగా వాంగ్మయం మహాసముద్రం వంటిది. దాన్ని అవపోసన పట్టడం సాధ్యం కాదు. అక్కడే గురువు మేఘం వంటి వాడే తీయటి నీరుని వర్షిస్తే శిష్యుడు దానిని తీయటి నీరుని స్వీకరించి ఆ సముద్ర సారం మేఘ రూపంలో వర్షిస్తే ఆ గురువు సమస్త వాంగ్మయ సారాన్ని తత్వరూపంలో అందిస్తే ఉత్తమ శిష్యుడు దాన్ని స్వీకరించి తరిస్తాడనమాట. అందుకని ఈ భగవానుడు హృదయం లోతును అర్థం చేసుకోవాలి. దేనికదే డిస్క్రీట్గా ఈ స్వామి చల్లేయట్లేదు. ఓ పక్కనే పదాల గారడి ఆయన యొక్క వాక్పటిమను చూపించే విన్యాసాలు ఏం చేసే ఉద్దేశం కాదు స్వామిది. ఇక్కడ మన ప్రధానమైన కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్వామి వేస్తున్న ఆ పెడుతున్న చుక్కలు వాటిని అల్లుకుని జాగ్రత్తగా సమన్వయం చేసుకుని ఒక ముగ్గు అందమైన రంగవల్లి, తాత్విక రంగవల్లిని తయారు చేసుకోవాల్సిన కర్తవ్యం శ్రవణం చేసే ఉత్తమ శిష్యుడి మీద ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ స్వామి పెట్టిన చుక్కలో ఇప్పటి వరకు ఈ ఎన్నో తాత్విక రహస్యాలను తెలియజేశారు. అవన్నీ ఏదో డిస్క్రీట్గా ర్యాండమ్గా పలుకుతున్నారని అనుకోకూడదు. అవన్నీ సమన్వయంతో కూడుకునున్న ఏకాత్మ బ్రహ్మీ స్థితికి సంబంధించిన విషయాలు సాధకుడు స్థాయిలో దిగివచ్చి సాధనాపరం చేసి సాధించవలసిన విషయాల కింద సూత్రాలు ఇస్తున్నారు స్వామి. ఈ కర్మయోగం అన్నా, సమబుద్ధి యోగం అన్నా, ఇంద్రియ మనోనిగ్రహం సాధించాలనన్నా, బుద్ధిని ఏకాగ్రం చేయాలన్నా, మనస్సుని కకలావికలం అవ్వకుండా చూసుకోవాలనన్నా, ఏది సత్యం ఏది అసత్యం గ్రహించాలనన్నా, వివేక శక్తిని బుద్ధికి పెంపొందించేలా చూసుకోమని, ఇవన్నీ కూడా ఒకే సత్యజ్ఞానానికి సంబంధించిన సాధనాపరమైన విషయాలు, దానిని సిద్ధింపజేసుకోవడానికి సాధించవలసిన విషయాలు. ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఒకదాన్నొకటి బలోపేతం చేసుకునే విషయాలు. వీటి మధ్యనున్న ఇంటర్లింక్ రిలేషన్ స్పష్టంగా అర్థం చేసుకుని కన్స్ట్రక్టివ్గా సాధన సాగించడానికే భగవద్గీత. భగవద్గీతని అలా కాకుండా ఏదో డిస్క్రీట్గా ప్రతి పద్యం దాని తాత్పర్యం చదువుకుని ఈ డిస్క్రీట్గా ఆచరించేది కాదు ఇది. స్వామి సైంటిఫిక్గా చాలా లాజికల్గా డిరైవ్ చేస్తున్నారు. ఒక కాంప్లెక్స్ క్రిప్టిక్ ఫార్ములా చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాన్ని ఈ ఎలాబరేట్ అల్గారిథం దాన్ని ఎలాబరేట్ చేస్తే ఒక 100 స్టెప్స్ వస్తుంది ఒక చిన్న ఫార్ములాలో. స్వామి ఇస్తున్న ఫార్ములాల నుంచి ఈ మననం ద్వారా 100 లైన్ల జ్ఞానాన్ని విస్తరించుకుని వాటిని ఆచరణలో పెట్టడం మన ధర్మం అన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భగవానుడి మాటలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా కనపడుతూ ఉంటాయి. అవి జీవ చైతన్య స్థాయిని బట్టి ఒక్కొక్క రకంగా అర్థమవుతాయి తప్పితే ఆయన చెప్తున్నది మహోన్నతమైన ఏకాత్మ విషయమే. కర్మలో అయినా, భక్తిలో అయినా, ధ్యానంలో అయినా అంతర్లీనంగా స్వధర్మానికి మరొక ఉన్నతమైన శ్రీకృష్ణ హృదయం పరంగా సమన్వయం చేసుకుంటే, ఎవరైతే తన స్వస్వరూపాన్ని నిరంతరం ఎరుకలో ఉంచుకుని స్వస్వరూప స్థితిలో ఉంటూ ఈ లోకంలో నిర్వహిస్తున్న కర్మలన్నీ తనకి తానే చేసుకుంటున్న భావనతో భూమి మీద నడియాడతారు, వారు స్వధర్మం నిర్వహిస్తున్నవారు. ఈ అత్యున్నతమైన జ్ఞానం, విజ్ఞానం, జ్ఞాన అనుభవం లేక ఉన్నవారంతా
పరధర్మాన్ని పాటిస్తున్న వారే అని అర్థం మారిపోయింది మళ్ళీ ఇక్కడ. అందుకనే కానీ స్వామి ఇప్పుడు సాంఖ్యయోగంలో జ్ఞానయోగం సంబంధ విషయాలన్నీ కర్మయోగ పరంగా నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, దీని మీద దృష్టి పెట్టని అన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించట్లా. కర్మయోగ పరంగానే స్వామి మనల్ని ఏ విధంగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నారో ఆ విధంగానే మనం వినే ప్రయత్నం కూడా చేయాలి. భగవద్గీత అంతా 18 అధ్యాయాలు పూర్తి చేసేసిన తర్వాత మోక్ష సన్యాస యోగాన్ని కూడా ముగించి మరలా స్వామి ఇప్పుడు చెప్తున్న ఈ కర్మయోగ సంబంధ విషయాలు మళ్ళీ గుర్తుకు తెస్తారు అర్జునుడికి. అంటే ఆత్మ సంబంధ జ్ఞానాన్ని కర్మని విడదీసి చూడట్లేదు, ఉన్నది ఒక్కటే అయితే సమస్త చరాచర జగత్తు దాని యొక్క విభూతే అదే అయి ఉండాలి. మరి దాన్ని పోషించుకుంటుంటే దేన్ని ద్వేషిస్తాం? అందుకని కర్మ యొక్క ఆవశ్యకతని మరలా ఇప్పుడు చెప్తున్నదంతా మరలి 18వ అధ్యాయం దాటాక మరలా స్వామి గుర్తు చేస్తారన్నమాట. ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కర్మని కర్మగా చెప్తలేదు స్వామి, హృదయాన్ని గ్రహించాలి. యోగపరమైన కర్మ అంటున్నారు. సాధనాపరంగా చూస్తే ఆ కర్మ అకర్మకు దారి తీయాలి, జ్ఞానానికి దారి తీయాలి. జ్ఞానానుభవం అయిన తర్వాత ఆ కర్మ అకర్మగానే జరుగుతుంది, అక్కడ కర్మ అనే మాటే ఉండదు. అటువంటి కర్మని చెప్తున్నారు. అంతే, కర్మలంపటంలో దోసివేయటానికి మనుషుల్ని చెప్పట్లేదు స్వామి, దానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకనే శాస్త్రవిహిత కర్మలు మాత్రమే సుమ, కర్తవ్యతా సంబంధ కర్మలు మాత్రమే సుమ. అంతే తప్పితే కర్మ అన్నాను కదా అని భోగలాలసతో కోరికలతోటి కర్మలు పెట్టుకుని అనవసరమైన పనులు పెట్టుకుని శాస్త్రం విధించకుండా ఉన్న నిషేధిత కర్మలు పెట్టుకుని పాడైపోతుంది లోకం, ఆ మాయలో పడకు అని స్వామి హృదయం మాట. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలని ఇంకా వివరిస్తూ స్వామి ఏమంటున్నారంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్వైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఏ సాధకుడైతే అంతఃకరణాన్ని వశపరుచుకుని ఉంటాడో వాడికి ఇంకా రాగద్వేషాలనేవి ఉండవు. అటువంటి స్థితిలో ఉన్న సాధకుడికి ఇంద్రియాల ద్వారా ఏదైనా విషయాలు గ్రహించినా కానీ వాడికి పెద్ద ప్రమాదం లేదు, వాడి మనశ్శాంతికి భంగం ఏం లేదు అని చెప్తున్నారు మాట స్వామి. ఇక్కడ అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు అడిగారు స్వామి. ముందుగా అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండే స్థితప్రజ్ఞుడి యొక్క మనోస్థితి బుద్ధిస్థితిని చెప్పి ఇప్పుడు చెప్తున్నవి కాస్త సాధకుడు అని చెప్పి స్వామి సంబోధిస్తున్న స్థితప్రజ్ఞుడి స్థితి ఎలా ఉంటుందో ఇండైరెక్ట్గా చెప్తూ ఈ సాధకుడు వేటిని సాధించాలో పరిచయం చేస్తున్నారన్నమాట స్వామి. ఇక్కడ అంతఃకరణం అంటే అంతఃకరణ చతుష్టయం అన్న అంతఃకరణం అన్న ఇవన్నీ పర్యాయ పదాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏదైతే ఉందో దాన్నే అంతఃకరణం అంటారన్నమాట. ఈ అంతఃకరణాన్ని వశపరుచుకున్నవాడు అటువంటి సాధకుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు స్వామి ఉద్దేశం అంతా అర్జునుడిని ఈ స్థితప్రజ్ఞ స్థితికి చేర్చడం. కానీ ఆ జ్ఞానస్థితి యొక్క సమన్వయం పరిచయం చేసి దాన్ని కర్మయోగపరంగా సాధనాపరంగా సమన్వయించి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్వామి సాధనాపరంగా రాగద్వేషాలని
జయించాలి, రాగద్వేషానికి అతీతుడుగా మారాలంటే అంతఃకరణాన్ని వశపరుచుకోవాలని చెప్తున్నారు. అది సాధనాపరంగా సాధించవలసింది. అటువంటి కనుక సాధన ద్వారా అటువంటి స్థితి సాధిస్తే అప్పుడు ఇంద్రియాల ద్వారా ఏ విధమైన కాస్త వాటి ప్రకోపనం అటువంటి వాడి మీద పనిచేయదు, వాడి మనశ్శాంతి ఏమి దెబ్బతిందని చెప్తున్నారు. ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ అంతఃకరణాన్ని వశపరచుకుంటాం అనేది సాధనలో ఈ సాధించవలసిన స్థితి. అది దానికి ఒకానొక మార్గం కర్మయోగం. అందుకనే కర్మయోగాన్ని ఆచరించమని స్వామి పదే పదే నొక్కి చెప్తున్నారు. ఆ కర్మయోగాన్ని ఆచరించడం వలన సంపూర్ణంగా అంతఃకరణం వశమవుతుందా? ముందుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది ప్రోగ్రెస్ని ఇస్తుంది, అంతఃకరణాన్ని వశం చేసుకునే ప్రోగ్రెస్ని ఇస్తుంది. అని సంపూర్ణంగా అంతఃకరణ వశం అనేది జరగదు. అది కేవలం ఈ స్థితప్రజ్ఞుడు ఎవరైతే ఈ బ్రహ్మీ స్థితిని, తన స్వస్వరూప జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ స్థితిలో నిధిధ్యాసలో ఉంటూ ఉన్నాడో అటువంటి జ్ఞానికి, విజ్ఞానికి మాత్రమే అది సంపూర్ణంగా వశం అయి ఉంటుంది అంతఃకరణం. ఎందుకంటే వాడు రెండు లేని అద్వైత స్థితిలో రమిస్తూ ఉంటాడు కాబట్టి వాడికి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి అక్కడ లేనే లేవు. అక్కడ లేనప్పుడు ఇంకా వశపరుచుకుంటాం ఏంటి? అక్కడ అసలు ఈ ప్రసక్తే లేదు. అక్కడ నాశనం అయిపోయి ఉన్నాయి ఈ అంతఃకరణం అంతా జ్ఞాని దగ్గర. కానీ ఈ సాధకుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి చాలా సుస్పష్టంగా ఉన్నాయి. ఉండటమే కాదు, అతన్ని రాగద్వేషలో పడేలాగా చేసేస్తాయి. ఎక్కడైతే ఈ వాడు కనుక సాధన చేయకుండా వాటంతట వాటిని వదిలిపెడితే కనుక రాగద్వేషాలకి లోనైపోయేలా చేసి, తద్వారా ఎక్కడైతే ఇంకా ఈ అంతఃకరణం కంట్రోల్లో లేదో, వశపరుచుకోలేదో, రాగద్వేషకి గురై ఇంకప్పుడు ఇంద్రియాలు అతన్ని నానా తిప్పలు పెడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఆసక్తిని పెంచి కర్మలు చేయించి బుద్ధి కకలావికలం అయిపోయేలా చేసి, బుద్ధి స్థిరత్వం లేకుండా చేసి, క్రోధానికి గురి చేసి, మోహానికి గురి చేసి, ఇంకొకటి కాదు అంటే ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల వైపు, ఇంద్రియ విషయాలు ఇంద్రియాలని ప్రేరేపించి సర్వనాశనం చేసేస్తాయి అని చెప్పి స్వామి సూచిస్తూ, సాధన ద్వారా సాధించవలసింది అంతఃకరణాన్ని వశపరుచుకుంటాం. అది జ్ఞానికి వశపరుచుకుంటాం అనేదే లేదు. ఎందుకంటే వాడి దగ్గర ఇవి లేనే లేవు. ఉన్నది ఆత్మస్వరూపమే, ఆత్మగా ఉన్నాడు. అజ్ఞానం మూలాన్ని వీడికి, లౌకికుడికి, సాధకుడి దగ్గర అవి వాడి వశంలో లేకుండా వాటిని కట్టి కుడుపుతున్నాయి అన్నమాట. రాగద్వేషంలో పడేసి తద్వారా ఇంద్రియాలు నిగ్రహించలేక ఇంద్రియ విషయాలు ప్రేరేపించేసి ఇంకా సర్వ వినాశనానికి దారి తీసేస్తున్నాయి అని చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఎంతటి ప్రమాదమో చెబుతూ సాధించవలసిన స్థితిని లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్తున్నారు స్వామి. తర్వాత ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అని ఇక్కడ మళ్ళీ ఆ స్థితప్రజ్ఞుడి యొక్క ఒకానొక స్థితిని చెప్తున్నారు. ఓ పక్కనే సాధకుడుగా దేన్ని సాధించాలో కూడా చెప్తూ ఏమంటున్నారంటే, ఎవరైతే, ఏ సాధకుడైతే ప్రశాంతంగా ఉండే స్థితికి తీసుకెళ్ళి ఉంటే కనుక ఇంకప్పుడు అతని సర్వ దుఃఖాలు నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు అన్నమాట. అంటే సర్వ దుఃఖాలు నాశనం అవ్వటానికి మనస్సుని
అత్యంత ప్రసన్న స్థితికి తీసుకెళ్ళవలసి ఉంది అని సూచిస్తున్నారు అన్నమాట స్వామి. అటువంటి అత్యంత ప్రసన్న స్థితికి మనస్సుని, అంటే మనస్సు అని అంటున్నామంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ చతుష్టయాన్ని కలిపే చూడాలి. ఇప్పుడు ఎక్కడ మనస్సుని సంబోధించినా ఈ నాలుగిటిని మనసులోకి తీసుకుని సాధనాపరంగా సమన్వయం చేసుకోవాలి. అటువంటి ప్రసన్నమైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని సాధించిన సాధకుడు, ఇక్కడ స్వామి ఇప్పుడు కర్మయోగ పరంగా చెప్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ప్రసన్న చిత్తాన్ని, మనస్సుని, బుద్ధిని సాధించిన ఆ కర్మయోగి యొక్క బుద్ధి సమస్త విషయాల నుండి వైదొలుగుతుంది. కేవలం ఆ బుద్ధి పరమాత్మ యందే పూర్తిగా స్థిరపడి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ స్వామి. స్వామి చెప్తున్న ప్రతిదాన్ని మనం జ్ఞానయోగపరంగా, కర్మయోగపరంగా, భక్తి ధ్యానయోగపరంగా అన్ని కోణాల్లోనూ సమన్వయం చేసుకుంటే, ముందుగా జ్ఞానయోగపరంగా సమన్వయం చేసుకుంటే అంతిమ స్థితి మనకి ఎరుకుపడుతుంది. అది అనుభవం లేకపోయినా ప్రమాదం ఏం లేదు. వెంటనే దాన్ని కర్మయోగానికి అన్వయించుకుంటే సాధన చేసే స్టెప్స్ కనపడి అటువైపు అడుగులు పడతాయి అన్నమాట. జ్ఞానయోగ పరంగా సమన్వయం చేసుకుంటే కేవలం ఆ అద్వైత ఆత్మ జ్ఞాన స్థితిని పొందిన ఆ స్థితప్రజ్ఞుడు మనసు ప్రశాంతంగా ఉండటం అనేది ఎప్పటికీ జరగదు. అది ప్రశాంతతను పొందుతున్నట్టుగా ప్రోగ్రెస్ని చూపిస్తుంది ఈ కర్మ, భక్తి, ధ్యాన యోగాల్లో. కానీ విజ్ఞానికి, అనుభవజ్ఞానికి అసలు మనస్సు, బుద్ధి, చిత్తం అనేవే లేవు. అక్కడ ఉన్నది ఆత్మ ఒకటే. ఆ స్థితిలోనే మనస్సు, నిజమైన మనస్సు, బుద్ధి, చిత్తం అనేది నిజమైన ప్రసన్నతని, అంటే ప్రశాంతతని, ఎటువంటి అలజడి లేని స్థితిని పొందుతాయి. ఆ స్థితిని సూచిస్తున్నారు ఇక్కడ స్వామి. ఆ స్థితిని ఇండైరెక్ట్గా, అంతర్లీనంగా, అండర్లయింగ్ కరెంట్గా సాధనని సూచిస్తూ అది చేస్తే సాధించే స్థితిని చెప్తున్నారు. అంటే సాధన ద్వారా నువ్వు దీన్ని పొందుతావు అంటున్నారు. ఆ సాధన క్రమంలో వీటిని సూచిస్తున్న వాటిని పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇది సిద్ధిస్తుంది అన్నమాట. ఏమి సిద్ధిస్తుంది? బ్రహ్మీ స్థితి, జ్ఞానస్థితిలో మనస్సు అనేది పరిపూర్ణమైన, మనస్సు, బుద్ధి, చిత్తం పరిపూర్ణమైన ప్రసన్నతను పొందుతాయి. అప్పుడే దుఃఖ వినాశనం జరుగుతుంది అంటున్నారు. అప్పటి వరకు ఈ పరిపూర్ణ ప్రసన్నత ఏకాత్మ బ్రహ్మీ స్థితిలోనే సాధ్యం. అక్కడ మనస్సు అనేది లేదు. ఇది రహస్యం. అందుకనే అత్యంత ప్రసన్నత అంటున్నారు. మనస్సు అనేది అత్యంత చంచలమైనది. అది అత్యున్నత ప్రసన్నతను పొందేది అది లేనప్పుడే. ఉంటే కాస్త ఏదన్నా అణిగి ఉండవచ్చు కాసేపు సాధనల ద్వారా, కానీ మళ్ళీ విజృంభిస్తుంది అన్నమాట. అది సంపూర్ణంగా నాశనమైన స్థితి బ్రహ్మీ స్థితి. అప్పుడే అది పరిపూర్ణమైన ప్రసన్న స్థితిలో ఉండదు. అప్పుడే దుఃఖ వినాశనం. ఈలోపు ఆ దుఃఖాన్ని, దాని మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని ప్రసన్నం గావించుకునే సాధన చేస్తే దుఃఖం ఏదో తాత్కాలికంగా వైదొలుగుతున్నట్టు, దుఃఖం నుంచి సుఖం వైపు వస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. కానీ పరిపూర్ణ సుఖం కాదది. పరిపూర్ణంగా దుఃఖం తొలగటం అనేది వీలే లేదు. అది కేవలం అంతిమ గమ్యస్థితిలోనే సాధ్యం. అప్పుడు ఆ స్థితిలో ఇంకా సర్వ దుఃఖ వినాశనం అని అంటున్నారన్నమాట. అది ఎవరికి అక్కర్లేదు పరిపూర్ణ సుఖం. అందరికీ పరిపూర్ణ సుఖం కావాలి. ఏ కోసాని ఏ విధమైన దుఃఖం ఉండకూడదు. మరి అది కేవలం ఆ బ్రహ్మీ స్థితి, ఆ స్థితప్రజ్ఞ స్థితిలోనే లభిస్తుంది అని చెప్పి సూచిస్తున్నప్పుడు, మరి దాన్ని సాధించడానికి స్వామి సూచిస్తున్న కర్మయోగం వైపు మొదటి అడుగు విశ్వాసంతో వేసి పరితపనతో సాధన చేస్తేనే కదా అది సిద్ధించేది. అది లేనప్పుడు వాచా వేదాంతం ఎంత పలికినా ఆచరణ లేనప్పుడు అది సిద్ధించే అవకాశం లేదు. అంటే ఆ సాధన, కర్మయోగ సాధన ద్వారా ఈ మనస్సు ప్రశాంతతని పొందుతుంది. తద్వారా దుఃఖ వినాశనం జరుగుతుంది. అప్పుడే బుద్ధి విచలితం
ఈ చిన్నాభిన్నమైన స్థితి నుంచి పరమాత్మయందు సుస్థిరంగా ప్రశాంతంగా ఏ విధమైన అలజడులు లేకుండా ఏకాత్మ బ్రహ్మీ స్థితిలో నీ బుద్ధి, మనస్సు, బుద్ధి, చిత్తం స్థిరత్వాన్ని పొందుతాయి అని సూచిస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ. జ్ఞానపరంగా సిద్ధి అంతిమ స్థితి, సాధనాపరంగా కర్మయోగ ప్రయత్నం అని చెప్తూ స్వామి నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం అంటున్నారు. ఇందాక చెప్పిన దాన్ని విపులంగా అందులో ఉన్న ప్రమాదకరమైన కోణాన్ని సాధన చెయ్యకుండా ప్రయత్నం లేకుండా సుఖం కావాలి, బుద్ధి స్థిరత్వం కావాలి అని అంటే అది వచ్చేది కాదు. ప్రయత్నం లేకుండా సాధన లేకుండా ఉంటే అటువంటి వాడి దౌర్భాగ్య స్థితి ఎలా ఉంటుందంటే వాడికి ఇంద్రియాలు మనస్సు అనేవి వశంలో ఉండవు. అటువంటి లౌకికుడికి అంటే ఎవరైతే సాధనకు ఉపక్రమించలేదో అమూల్యమైన మానవ జన్మ దొరికిన వారు జంతుప్రాయమైన పచ్చి లౌకిక జీవితం అజ్ఞాన వశాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అటువంటి వారికి ఇంద్రియాలు మనస్సు వశంలో ఉండవు. అందువలన వాడి బుద్ధి స్థిరంగా ఉండదు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు వాడి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అంటే ఆ బుద్ధి యొక్క పవర్ వివేచనా శక్తి, ఆ వివేచనా శక్తిని కోల్పోతుంది. అంటే వాడు ఇష్టారీతిని వ్యవహరిస్తాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అన్నమాట స్వామి. ఎవరు ఇష్టారీతిని వ్యవహరించేది? బుద్ధి శక్తిని కోల్పోయిన, వివేచనా శక్తిని కోల్పోయిన పచ్చి లౌకికులు ఈ వారి బుద్ధి పరిపరి విధాలుగా ఉంటుంది. దానికి కారణం ఈ ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించే ప్రయత్నం వారు ఏమాత్రం చెయ్యని కారణంగా అని చెప్తున్నారు అన్నమాట స్వామి. అటువంటి వాడిని స్వామి ఎలాగా కాస్త ఆగ్రహంగా సంబోధిస్తున్నారంటే అయుక్త మనుష్యుడు అంటున్నారన్నమాట అటువంటి వాడిని. అంటే ఏ విధమైన సాధనాపరమైన జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞాన ప్రాప్తిని సాధించే ప్రయత్నం లేకుండా మనసుకు తోచిన ఆలోచనలు అన్నీ ఇంద్రియ విషయాలు ప్రేరేపిస్తుంటే ఇంద్రియాలను వాటి వైపు పరిగెత్తించి మనస్సు బుద్ధి కకలావికలం చేసేసుకుంటూ ఉన్న అజ్ఞానపరమైన మనుష్యుల్ని స్వామి అయుక్త మనుష్యులు అంటున్నారన్నమాట. అంటే యుక్తం లేదు, అంటే వివేకం లేదు, వారికి తెలివి లేదు, బుద్ధి పనిచేయట్లేదు అని. అటువంటి వారికి అంతఃకరణంలో ఆస్తిక భావం కలగదు. అంటే ఈ భగవంతుడి యొక్క అస్తిత్వం పట్ల, ఒక మహాశక్తి యొక్క అస్తిత్వం పట్ల, జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానం పట్ల వారికి విశ్వాసం కలగదు అని చెప్తున్నారు అన్నమాట స్వామి. ఆస్తిక భావం అంటే భక్తిపరంగా చెప్పుకుంటే భగవంతుడు ఉన్నాడు అని, జ్ఞానపరంగా చెప్పుకుంటే ఉన్నది ఆత్మ ఒకటే అని, కర్మపరంగా చెప్పుకుంటే నిష్కామ కర్మయోగ పరంగా నేను సాధన ద్వారా ఈ భగవంతుడు సూచించినటువంటి కర్మయోగాన్ని ఆచరించి జీవిత లక్ష్యాన్ని చేరాలనే సాధన పరితపన ఉండదు వారికి అని. అదే ఆస్తిక భావం లేకపోవటం. ఆస్తిక భావం ఎందుకు ఉండదని సూచిస్తున్నారు స్వామి. ఆ సైకియాట్రిక్ డైమెన్షన్స్ అన్నీ మనుష్యుడికి ఉండే ఆ మనస్సులో ఉండే ప్రమాదాలన్నిటినీ స్వామి సైకియాట్రిస్ట్ కింద ఎలివేట్ చేసి చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు బుద్ధి పనిచేయని, ఒక బుద్ధి స్థిరంగా లేని, మన వాడుక భాషలో మనం ఒక మెంటల్గా వ్యవహరిస్తున్న మనిషిని సైకియాట్రిక్ దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. వారు ఆ సైకియాట్రిస్ట్ అటువంటి మనుషులతో కాసేపు మాట్లాడి వాళ్ళు ఏ విధమైన సమస్యతో, మానసిక సమస్యతో బాధపడుతున్నారో వారు చెప్పేయగలుగుతారు. కాసేపు మాట్లాడి వారితోటి సంభాషించి. స్వామి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైకియాట్రిస్ట్ అన్నమాట. సమస్త
మానవజాతికి సమస్త విశ్వానికి తండ్రి స్వామి, తల్లి అమ్మవారు. మరి ఆయనకి తెలియని సైకాలజీ ఉంటుందా పిల్లల పట్ల? ఆ సైకియాట్రిక్ నాలెడ్జ్తో స్వామి పిల్లలు ఎలా పాడైపోతున్నారు ఏంటని చెప్పి ఏమంటున్నారంటే, ఆస్తిక భావం అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ స్థిరత్వం, జీవిత లక్ష్యం పట్ల, మానవ జీవితం యొక్క ప్రయోజనం పట్ల ఎరుకు ఉండదు వారికి. దానికి అంతటికీ కారణం ఈ ఇందాక చెప్పుకున్నట్టు బుద్ధి వికలితమై ఉంటుంది. దానికి కారణం ఇంద్రియ మనోనిగ్రహం లేకపోవటం అని చెప్పి, అత్యున్నతమైన ఆస్తిక భావమే లేకపోతే అంతఃకరణంలో, అంటే ఆ అస్తిత్వం, భగవంతుడి యొక్క అస్తిత్వం, జీవిత లక్ష్యం యొక్క అస్తిత్వాన్నే నమ్మకపోతే, తన యొక్క మిథ్యాహంకారాన్ని, మిథ్యా మనస్సుని, అంటే అవి లేని వాటిని లేకుండా ఉన్నట్టుగా వ్యవహరిస్తూ కట్టి కుడుపుతున్న అహంకారం, మనసు వెమ్మట అవి పురుగులుపుతున్న ఇంద్రియాల వెమ్మట పట్టిపోతూ బుద్ధి శక్తిని కోల్పోయి వ్యవహరిస్తున్న అటువంటి హీనుడికి శాంతి అనేదే లభించదు. శాంతి అనేదే లభించే అవకాశం లేదు. మనశ్శాంతి లేకపోతే ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం అక్కర్లేని వాడెవడు లోకంలో? ఇప్పుడు చూస్తుంటే తెల్లవారు లేస్తే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి, జంతువు దగ్గర నుంచి, పక్షి పశుపక్ష్యాదుల వరకు అన్ని సుఖం గురించి పరితపిస్తున్నవే. అవి వ్యక్తం చేయవు. మనుష్యుడు వ్యక్తం చేస్తూ ఉంటాడు. సుఖం గురించి ఎంతకైనా బరితెగించే రోజులు నడుస్తున్నాయి ఇప్పుడు. ఈ వారి సుఖానికి అడ్డు వస్తే ఎంతటి ఈ ఆలోచన అయినా, మాట అయినా, పనైనా చేసేస్తారన్నమాట. ఇంకా ధర్మాధర్మ విచక్షణ లేదు అక్కడ. ఇక్కడ స్వామి ఆ సైకియాట్రిక్ డైమెన్షన్ చాలా క్లియర్గా ఎలివేట్ చేశారు. కారణం, ఈ సుఖం గురించి పరితపిస్తూ ఉంటారు అందరూ ఈ నాస్తిక భావంతో, లౌకిక అజ్ఞానమయమైన జీవితాలు గడుపుతున్నవారు. కానీ వారికి సుఖం లభించే అవకాశమే లేదు అన్నారు. కారణం చెప్తున్నారు, మనశ్శాంతి లేకపోవటం వలన సుఖం అనే లభించే అవకాశం. మనశ్శాంతి ఎందుకు లభించదో కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే స్వామి ఏం చెప్తున్నారు, వీరికి ఆస్తిక భావం లేదు అంతఃకరణంలో అంటున్నారు. ఆస్తిక భావం ఎందుకు లేదు అంతఃకరణంలో? బుద్ధి స్థిరంగా లేదు వారిది. బుద్ధి స్థిరంగా ఎందుకు లేదు? ఇంద్రియాలు, మనస్సు వెంటపడి పోతున్నారన్నమాట. మనస్సుకు తోచిందంతా చేస్తూ ఇంద్రియ సుఖ భోగలాలసతో జీవితాన్ని గడుపుతున్నారు. జంతువులు గడుపుతున్నాయి. ఇక్కడ స్వామి చాలా సుస్పష్టంగా చెప్తున్నారు, జంతుప్రాయమైన జీవితం మనస్సుకు తోచిందల్లా చేస్తే కుదరదు. దానికి జంతు జన్మ సరిపోతుంది. మరి అమ్మో బాబోయ్, కష్టం, నష్టం, రోగం, ఆర్థిక బాధలని కేకలు పెట్టి మరి హాహాకారాలు చేస్తున్నారు కదా. ఆహాకారం చేసినప్పుడు దానికి పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారం సూచిస్తున్నారు స్వామి. ఆ పరిష్కారాన్ని భవరోగ వైద్యుడు చెప్తున్నప్పుడు దానిని విశ్వసించి ఆచరిస్తే ఆ పరితపన పడుతున్న సుఖం మనశ్శాంతి వలన లభిస్తుందని, ఆ మనశ్శాంతి ఆస్తిక భావం, అంటే భగవంతుడు ఉన్నాడు, జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం, నేను సాధన చేయాలి అనే విశ్వాసం ఉన్న ఆస్తిక భావం ఉన్నప్పుడు అప్పుడు బుద్ధి వికలితమైపోవటం, అస్థిరంగా ఉండటం మాని స్థిరత్వాన్ని పెంపొందించుకుంటుంది. దానికి సాధన ద్వారా ఇంద్రియ మనో నిగ్రహాన్ని సాధించాలి. ఇవన్నీ గైడ్ లైన్స్ టు హ్యూమన్ బీయింగ్ బై గాడ్. మరి ఇష్టారీతిని బతుకుతామంటే ఇది ఏ వెంపర్లాటతో ఎంతకైనా తెగించి బతుకుతున్నామో అది సుఖం, శాంతి లభించనే లభించదు. టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రాసిస్తున్నాను మీకు సుఖం, మనశ్శాంతి లేనే లేదు అంటే అశాంతితో దుఃఖమయమైన జీవితం గడపటమే నీకు ఆస్తిక భావం కనుక నీకు కలగకపోతే అని స్వామి డిక్లరేషన్ చేసేసారన్నమాట. ఇక్కడ ఇది విన్నాకైనా గుండె గుబేలుమని, అరే ఈ స్వామి నాకు నా ఇష్టారీతిని బతుకుతున్నానని నేనేం భయపడకుండా లేను కదా, కష్ట నష్టాలకి కంగారు పడుతున్నాను కదా. మరి ఇది తొలగాలంటే
ఏదో ఒక ప్రామాణికమైన సూచనని నేను ఆచరించాలి కదా. లోకంలో ఈ రిలేటివ్ వరల్డ్లో ఎవరి నాలెడ్జ్ని వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు చెప్తే, పరమ ప్రామాణికమైన అనాదిగా సనాతనంగా ఉన్న జ్ఞానం ఈ భగవద్గీత కదా. సాక్షాత్ భగవంతుడే చెప్పాడు కదా. దీన్ని గమనిస్తే అనాదిగా మహాత్ములు ఎందరో దీన్ని ఆచరించి తరించారు. సాక్షాత్ ఆదిశంకరుల వంటి వారు దీనికి భాష్యం చెప్పి ఎందరో మహాత్ములు భగవానుడు చెప్పిన విషయాన్ని యుగ యుగాలుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తూ మనుష్యులకి, సాధకులకి మరలా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇది కదా ప్రామాణికం అంటే అని చెప్పి దీనివైపు చూడవలసి ఉంటుంది అని గ్రహించాలన్నమాట. స్వామి ఏమంటున్నారంటే, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంకొక రహస్యం చెప్తూ స్వామి, అన్ని రహస్యాలే, ఎందుకంటే మనకి తెలియనిదే రహస్యం. స్వామి చెప్తున్నవేవి మనం జన్మాంతర సాధన సంస్కారం సంపత్తి ఉంటేనే స్వామి చెప్తున్నది ఒక్క క్షణంలో ఒక్క మాటతో మహాత్ములకి ఆత్మానుభవం కలుగుతుంది, జనకుడికి కలిగినట్టుగా. మరి మనకి కలగట్లేదు అని అంటే అవి ఈ గత జన్మలోనూ సాధన లేదు, ఈ జన్మలో లేనే లేదు. అందుకనే విశ్వాసం అనే దక్షిణని సమర్పించి అటువైపు అడుగు వేయవలసి ఉంటుందన్నమాట. స్వామి ఏమంటున్నారంటే, నీటిలో తేలుతున్న పడవని గాలి నెట్టివేస్తూ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఇంద్రియార్థాలు అని అనుకున్నాం ఇంతకుముందు. అంటే పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రస గంధ. ఇప్పుడు ప్రపంచం నాశనం అయిపోవటానికి, యువత పాడైపోవటానికి, పిల్లలు సమస్త జగత్తు నాశనం అయిపోవటానికి ఈ ఇంద్రియార్థాలు, ఈ 5 విషయేంద్రియాలే, విషయ వాసనలే ప్రధానమైన కారణం అని రాసి పెట్టుకోవచ్చు అన్నమాట. స్వామి వాటిని యుగ యుగాల క్రితం చెప్పేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా పాడవుతూనే ఉన్నాం అన్నమాట. అంటే ఏమంటున్నారు, ఎవరైతే నీటిపై తేలుతున్న పడవని గాలి గింటేస్తూ ఉంటుంది కదా, అలాగా ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా, వాటి మీద ఆసక్తితో వాటి మీద దృష్టి పెట్టి పోతున్న, వాటి వెమ్మట పడిపోతున్న ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ పంచ ఇంద్రియ విషయాలకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చి పెట్టడానికి ఇంద్రియ విషయాలు అంటే ఆ తలంపులు, ఆ వాసనలు, అంటే చూడమని చెప్పే వాసన, శబ్ద వినమని చెప్పే వాసన, స్పర్శించమని చెప్పే వాసన, రూప చూడమని చెప్పే వాసన, రసం ఆస్వాదించమని, రుచి చూడమని చెప్పే వాసన, గంధం ఈ వాసన చూడమని చెప్పే వాసన. అంటే ఇవన్నీ తలంపులు. జన్మాంతరాల్లో ఇదివరకు ఇవన్నీ అనుభవించున్నామేమో, అవన్నీ మూటగట్టుకుని వాసనల రూపంలో, ఇన్స్టింక్ట్స్ రూపంలో మనస్సులో, చిత్తంలో గూడు కట్టుకుని ఉన్నాయన్నమాట. అవి బయటకు వచ్చి అవి ఈ ఇంద్రియాలని ప్రేరేపిస్తే, ఇంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్క ఈ ఇంద్రియ విషయానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఉంది. కళ్ళు, ముక్కు, చర్మం, నాలుక, చెవులు, ఇవి ఈ 5 కలిపి నిన్ను పాడు చేయక్కర్లేదు, మనస్సుని చెడపక్కర్లేదు, బుద్ధిని పాడు చేయక్కర్లేదు. బుద్ధి వికలితం అయిపోయి బుద్ధి తన శక్తిని కోల్పోవాలంటే 5 ఇంద్రియాలు అక్కర్లేదు నీకు. ఈ 5 ఇంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియ విషయం వైపు వెళ్ళినా చాలు. ఆ ఒక్క ఇంద్రియమే అటువంటి మనుష్యుణ్ణి మనోనిగ్రహం లేకుండా చేసేసి అటువంటి మనిషి బుద్ధిని యొక్క విచక్షణ శక్తిని పీల్చి పడేస్తుంది, శక్తిహీనుణ్ణి చేసేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఎంతటి ఈ కరుణ స్వామిది! ఇది
ఆ యుగానికి కాదు నిజానికి. అప్పుడు ఇంతటి ఇంద్రియ చాపల్యం అప్పుడు లేదనుకుంటున్నాను నేను. కారణం దుర్యోధనుడు కూడా మరొక స్త్రీ వెనక కన్నెత్తి చూసెడగడు. అతని భార్య భానుమతి అంతటి పవిత్రత అని ఎక్కడో వినున్నాం. మరి ఈ దుర్యోధనుడే ప్రధానమైన విలన్ అనుకుంటే భారతంలో, వాడికే అంతటి ఇంద్రియ నిగ్రహం ఉంటే ఆ యుగంలో ఇంద్రియ నిగ్రహం అక్కడ ఇక్కడ కాస్త ఈ ఆడ్ మెన్ అవుట్స్ తీసేస్తే చక్కటి ఇంద్రియ నిగ్రహం ఈ ఆ కృష్ణుడు ఉన్ననాటి ద్వాపర యుగంలో ఉందని అనిపిస్తుంది. కానీ కృష్ణుడు బహుశా ఈ కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరంభం కానున్న మహాభారత యుద్ధం తర్వాత త్వరలో ఆరంభం కానున్న కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టు ఉంది ఇదంతా. ఎందుకంటే ఈ ఇంద్రియ చాపల్యం, ఇంద్రియ విషయ లోలత అంతా ఇప్పుడే రాజ్యం వెళ్తుంది. కలిపురుషుడు 2 ఇంద్రియాలే చూపిస్తూ వచ్చాడు బ్రహ్మగారి దగ్గరికి. ఇప్పుడు 5 ఇంద్రియాలు బహుశా విజృంభిస్తున్నట్టున్నాయి. కలిపురుషుడు నాలుకని మర్మావయవాన్నే చూపిస్తూ గంతులేస్తూ వచ్చాడు బ్రహ్మగారి దగ్గరికి. అంటే ఈ 2 విషయాల్లో చాలు నాకు కలియుగాన్ని సర్వనాశనం చేయటానికి, మనుషుల్ని భ్రష్టు పట్టించడానికి, సర్వనాశనం చేసి వారి బుద్ధిని చెడగొట్టి మనస్సుని చెడగొట్టి ఈ పతనం అయిపోయి జన్మ పరంపరలో పాడేయటానికి ఈ 2 చాలని వచ్చిన కలిపురుషుడు బహుశా 5 మారణాస్త్రాలని ప్రయోగిస్తున్నట్టుంది. ఇప్పుడు 5 ప్రయోగిస్తున్నట్టుగానే ఉంది. అంటే అంటే ఏమి లేదు. 5 అంటే మళ్ళీ శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ. ఇక చూసిన దానికి అంతే లేదు. వీడియోలు, షార్ట్స్, అందులో ఎంతో ఉపయోగపడే కాంటెంట్. ఇగో ఇటువంటి భగవానుడు చెప్పినటువంటి, మహాత్ములు చెప్తున్నటువంటి కాంటెంట్ ఉపయోగపడేది ఉంది, సర్వనాశనం చేసేది ఉంది. ఉపయోగపడేది చేదుగా ఉంటుంది, ఎప్పుడు నాశనం చేసేది తీయగా ఉంటుంది. ఆ రూపాన్ని దర్శించటం అనే ఒక ఇంద్రియం చాలు ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. ఈ రోజులో అత్యంత అమూల్యమైన సమయం ఆ అనవసరమైన కాంటెంట్ని చూడటానికి పిల్లలే నిగ్రహించుకోవట్లేకపోతున్నారు, పెద్దలు చెప్పలేకపోతున్నారు అని అంటే ఇంకా అమూల్యమైన బాల్యం ఈ రూపాన్ని దర్శించటం అనే ఇంద్రియానికి, ఇంద్రియ చాపల్యానికి గురైపోయి వారి మనసు కకలావికలం అయిపోయి బుద్ధి శక్తిని కోల్పోతుంటే వారు ఇంకా ఆధ్యాత్మికత పక్కన పెడదాం, సాధన పక్కన పెడదాం, లౌకిక జీవితంలో వారు చదువుల మాట ఏంటి, వారి ఉద్యోగ వ్యాపారాల మాట ఏంటి, వివాహం చేసుకుని ఆ ఇంటిని నిర్వహించే మాట ఏంటి, సమాజంలో మెలిగే మాట ఏంటి, అన్నిటిలోనూ వారు ఫెయిల్ అయిపోవటానికి కావలసిన గోతులు చాలా సుస్పష్టంగా అత్యంత శ్రమ కోర్చి గోతులు తీసేసుకుంటున్నారన్నమాట ప్రపంచంలో. ఇక్కడ స్వామి దాన్నే సూచిస్తున్నారు చాలా సుస్పష్టంగా. 5 ఇంద్రియాలు అక్కర్లేదయ్యా, ఒక్కింద్రియం ఇందులో దేన్నో చూడాలనే ఇంద్రియ చాపల్యం ఉన్నా, దేన్నో వినాలనే ఇంద్రియ చాపల్యం ఉన్నా, దేన్నో స్పర్శించి సుఖం అనుభవించాలనే ఇంద్రియ చాపల్యం ఉన్నా, సుగంధాన్ని పీల్చాలనే ఇంద్రియ చాపల్యం ఉన్నా, రుచి చూడాలనే ఇంద్రియ చాపల్యం ఉన్నా, జిహ్వ చాపల్యం ఒక్కటి చాలు సర్వనాశనం చేసేయటానికి. మనస్సుని ఈ మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కూడుకుని ఉన్నా, అంటే వాసన, ఆ తలంపే ఆలోచన, ఆ ఆసక్తి, అదే ఈ కర్మ చేయిస్తుందని చెప్పి అనుకున్నాం. ఈ వాసన, ఈ పంచతన్మాత్రలకు సంబంధించిన ఆలోచన, ఆ ఆసక్తి ఇంద్రియానికి పని పెడుతుంది. అప్పుడు మనస్సు దాని యొక్క ఆలోచనలన్నీ దాని మీదే పెట్టి బుద్ధిని కూడా ఈడ్చుకుని పోతుంది అన్నమాట. మనస్సు స్థిరత్వాన్ని కోల్పోతుంది బుద్ధి. అప్పుడు నిర్ణయాత్మక శక్తి ఉండదు, యుక్తాయుక్త విచక్షణ ఉండదు, చేస్తున్నదే న్యాయం అనే కోణంలో సర్వనాశనం అయిపోతారన్నమాట మనుషులు. ఇది ఎక్కడో జరగట్లేదు, ఇప్పుడు మన కళ్ళెదురుగుండా నిత్యం మన జీవితంలోనే, ఎవరి జీవితాల్లోనే వారు మనం పెద్ద పెద్ద దుర్మార్గులు, రాక్షసులు
బందిపోట్లు, టెర్రరిస్టులు, దేశద్రోహులు అయిపోకర్లా. మన మనస్సుని పరిశీలించుకుంటే ఎవరికి వారు ఈ ఇంద్రియ లోలత్వం, శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఏ ఇంద్రియం మనల్ని పట్టి పీడిస్తుంది, దేన్ని నేను అధిగమించాలి అనే దాని మీద దృష్టి పెడితే తరించిపోయినట్టే. దానికే సాధన, దానికే కర్మయోగం, దానికే భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలు స్వామి అవి వాటంతటా అతి సిద్ధించేది కాదు. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇవన్నీ అని చెప్పి స్వామి కరుణతో దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోగం చెప్పి ఊరుకునే భవరోగ వైద్యుడు కాదైన. ఆ ట్రీట్మెంట్ అసలు రోగమే ఉందని తెలియట్లేదంటే ఇంకా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడంటే తీసుకునే అవకాశం ఉందా? అంటే రోగమే మాకేం లేదు, మేము అత్యంత ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాం, మేము అజరామరులు, మాకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే వాళ్ళలాగా మీసం మేలేసి తిరగటం, రోగం వచ్చి కష్టం వచ్చి మరణం వచ్చే సమయానికి బోర్ని గుండెలు బాదుకుంటాం. ఇదే లోకం స్థితి. స్వామి ఇక్కడ ఏం సూచిస్తున్నారంటే 5 ఇంద్రియాలతో పాడైపోవడానికి 5 ఇంద్రియాల లోలత్వం, చాపల్యం, వీక్నెస్ అక్కర్ల. ఒక్క ఇంద్రియం చాలు. మనస్సు ఆ ఇంద్రియం మీద, ఒక్క ఇంద్రియం మీద పడిందంటే బుద్ధి యొక్క విచక్షణ శక్తిని పీల్చి పడేస్తుంది. బుద్ధి సర్వనాశనం అయిపోతుంది. బుద్ధి లేనివాడా అని అనిపించుకుంటున్నారు అన్నమాట మన అందరం భగవంతుడితో. ముందుకు వెళ్తే తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇందాక ప్రమాదం చెప్పారు. 5 ఇంద్రియాల్లో ఒక్క ఇంద్రియం ఉన్నా చాలు నిన్ను కొంప ముంచేయటానికని. అంటే కొండకి ఒక్క కన్నం చాలు. ఎన్ని కిలోమీటర్లు తిరిగి నువ్వు నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, అంత దూరం వెళ్ళి నింపుకుని వచ్చి ఇంటికి వచ్చేలోపు కొండ ఖాళీ. ఒక్క కన్నం. ఇంకా 5 కన్నాలు ఉంటే ఇంక నువ్వు చెప్పుకోకర్లేదు. 5 కన్నాలు అక్కర్లేదు నీకు ప్రమాదం తేవడానికి. నీ నీరు ఖాళీ అయ్యే ప్రమాదం ఒక్క కన్నం వలన అయిపోతుంది అని. దానికి స్వామి పరిష్కారం ఏం సూచిస్తున్నారంటే, ఈ ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి పూర్తిగా సంపూర్ణంగా నిగ్రహించాలి. అటువంటి సంపూర్ణంగా నిగ్రహించిన మహాపురుషుల యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. అటువంటి నిగ్రహం, ఇంద్రియాన్ని ఇంద్రియ విషయాల నుంచి నిగ్రహించని వ్యక్తుల యొక్క బుద్ధి స్థిరంగా ఉండదు అని చెప్పిందే చెప్తున్నారు ఇక్కడ స్వామి. మళ్ళీ ఇందాకే చెప్పేశారు బుద్ధి శక్తిని కోల్పోతుందని. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి అయ్యా అని పరితపంతో ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు పురికొల్పితే వాటి వెమ్మట పడి పోకూడదు. ఇంద్రియ విషయం అనే తలంపు కోరిక రూపంలో వస్తే ఇంద్రియం పని చేయకూడదు. అది కేవలం బుద్ధి శక్తితో కూడుకుని, వివేచన శక్తితో కూడుకుని ఉంటే అది నీకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో సూచిస్తుంది. అప్పుడు బుద్ధి స్థిరంగా ఉన్న స్థితిలో అది సాధన ద్వారా సాధ్యం అవుతుంది అన్నమాట. ఆ బుద్ధి స్థిరంగా ఉన్న స్థితిలో ఒకవేళ ఇంద్రియార్థాలు అంటే ఈ ఇంద్రియ విషయ సంబంధ వాసనలు, ఆలోచనలు ఇంద్రియాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన బుద్ధి వచ్చి ఆగు, అది అధర్మం, అది అనవసరం, అది నీ పరధర్మం అని చెప్పి ఆ ఆలోచనని ఎక్కడ పుట్టిందో అక్కడే తొక్కేస్తుంది అన్నమాట. శక్తితో కూడుకున్న బుద్ధి బుద్ధి శక్తిని కోల్పోయిన బుద్ధి నిస్సత్తువుతో పడి ఉంటుంది. అప్పుడు మనస్సే రాజు. ఏదైతే దొంగ ఉందో మనస్సు, అది రాజస్థానంలో రాజసింహాసనం మీద ఎక్కేస్తుంది. అది అసలు బుద్ధి కూర్చొని ఉండాలి రాజసింహాసనం మీద. బుద్ధి శక్తిని కోల్పోతే దృష్టులైన దొంగలు సింహాసనం ఎక్కి కూర్చుంటారన్నమాట. సర్వ వినాశనం జరిగిపోతుంది అప్పుడు. అదే ఆ బుద్ధి స్థిరంగా ఉండే స్థితికి నువ్వు తీసుకెళ్ళాలంటే ముందుకు ఇప్పుడు అటునుంచి ఇటు ఇటునుంచి ఇటు ఇందాక చెప్పుకున్నట్టుగా సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం అనేది అసలు ఇంద్రియ విషయాలే లేనప్పుడే జరుగుతుంది. అసలు ప్రమాదం లేని స్థితి
అసలు ప్రమాదం జరిగే అవకాశమే లేని స్థితిలోనే ఉంటుంది. అది ఎప్పుడు కేవలం జ్ఞానానుభవైక స్థితిలో. అది గమ్యం, అది డెస్టినీ, సాధించవలసిన స్థితి. అప్పుడు ఇంకా ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనస్సు వాటి వెంబట పట్టిపోవడం, బుద్ధి స్థిరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఆ ఏకాత్మ భావనలో కలిసిపోతాయి. ఇవన్నీ అప్పుడు ఆ ఏకాత్మ స్థితిలో ఉన్న స్థితప్రజ్ఞుడికి ఉపకరణాలుగా మారతాయి. అప్పుడు అతని యొక్క ఆయుధాలు అవుతాయి ఇవి. అటువంటి స్థితి లేనప్పుడు ఇవి శత్రువులై మనుష్యుని నాశనం చేసేస్తాయి. ఇప్పుడు ఈ శత్రువులు స్థితిలో ఈ శత్రువులు మనుష్యుని అజ్ఞానంతో కూడుకుని దేహాత్మభావంతో ఉన్న మనుష్యులు ఈ శత్రువులు ద్వారా పాడైపోతున్నారు అన్నమాట. మరి ఈ శత్రువుల్ని జయించాలంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధమే సాధన. ఆ సాధన చేసినప్పుడు ఈ శత్రువు యొక్క శక్తిని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వస్తూ ఉంటే ఒకానొక స్థితిలో సంపూర్ణమైన శత్రునాశనం జరుగుతుంది. అది ఏకాత్మ అద్వైత బ్రహ్మీ స్థితిలో, స్థితప్రజ్ఞ స్థితిలో ఇంకా ఈ సాధనాపరమైన విషయాలు, వీటి యొక్క చంచలం ఏమీ ఉండదు. అన్నీ ఏకాత్మ బ్రహ్మీ స్థితిలో లీనమవుతాయి అన్నమాట. అప్పటి వరకు ఈ సాధన కొనసాగించవలసిందే. ఏమంటున్నారంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఇది అత్యంత సంక్లిష్టమైన వేదాంతపరమైన ఉపనిషత్పరమైన జ్ఞాన అనుభవపరమైన విషయం, చాలా క్రిప్టిక్ విషయం, మిస్టిక్ విషయం తెలియజేస్తున్నారు ఇక్కడ స్వామి. ఇది అంతుపట్టే విషయం కాదు, కానీ స్వామి ఇక్కడ ప్రస్తావించారు కాబట్టి ఆ బీజం మనసులో పడటం గురించి స్వామి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే నిత్యమైన జ్ఞానమైన స్వరూపమైన పరమానంద ప్రాప్తిని పొంది ఉన్నారో, అటువంటి నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తిలో స్థితుడై స్థిరంగా నిధిధ్యాసలో ఉన్నారో అటువంటి యోగి మేల్కొని ఉంటాడు, అంటే నిత్య జాగృతిలో ఉంటాడు అని స్వామి భావన ఇక్కడ. మరి మిగతా లౌకికపరమైన జంతుప్రాయమైన అజ్ఞాయమైన జీవులు వాటి ప్రయారిటీ ఏంటి? వాటికి శాశ్వతం కాని ప్రాపంచిక సుఖం గురించి ప్రాకులాడుతూ ఉంటాయి. మరి ఈ బ్రహ్మీ స్థితిని పొందిన మహాత్ములేమో నిత్యం అనుక్షణం ఎరుకతో నిత్య సత్య శాశ్వత జ్ఞాన స్వస్వరూప పరమానంద స్థితిలో స్థిరంగా నిధిధ్యాసలో ఏకాత్మ భావనతో ఉంటారు వీరు. ఈ ఏకాత్మ బ్రహ్మీ స్థితిలో ఉండే యోగులు, మహాత్ములు నిరంతరం ఆ బ్రహ్మీ స్థితిలో రమిస్తూ ఉంటారు కదా, వారు నిరంతరం ఎరుకలో ఉంటారు అని సూచించడానికి స్వామి వారు మేల్కొని ఉంటారు అని సూచిస్తున్నారు. ఈ స్థితి వీరికి పగలతో సూచిస్తున్నారు స్వామి. అంటే ఈ వెలుతురు, వెలుగు, జ్యోతి, కాంతి అనేది పగలుంటుంది. వీరి యొక్క జ్ఞానాన్ని, ఏకాత్మ బ్రహ్మీ స్థితిని పగలతో జ్ఞానాన్ని పగలతో కాంతితో సూచించి వీరు మేల్కొని ఉంటారని చెప్పి, ఇదే మిగతా ప్రాణులన్నిటికీ ఇది రాత్రితో సమానం అంటున్నారు. ఎందుకంటే వారంతా ఈ స్థితిలో ఉన్న మహాత్ముల స్థితి వారికి అంతుపట్టదు. ఇది జ్ఞానస్థితి, జ్ఞాన అనుభవైక స్థితి అయితే మరి వారందరూ అజ్ఞానంలో దేహ తాదాత్మ్యంతో అహంకార మమకారాలతో ఉన్నారు. అంటే వారు అజ్ఞానాన్ని చీకటితో పోలిస్తే అది రాత్రితో సమానం. చీకటి అనేది రాత్రి ఉంటుంది. అందుకని ఇక్కడ స్వామి సూచనాపరంగా కాస్త లౌకికపరమైన భాషలో
ఈ జ్ఞాన బీజం నాటుతున్నారన్నమాట. ఇది ముందు ముందు మొలకెత్తుతుంది. ముందు అధ్యాయాలన్నీ కూర్చుని వినేయటం వల్ల మొలకెత్తది ఇది. ఆ విన్నదాన్ని ప్రయత్నపూర్వకమైన సాధన చేసినప్పుడు తప్పకుండా మొలకెత్తుతాయి. అది భగవానుడు ఇచ్చ. వాటిని మొలకెత్తించడానికే భగవంతుడు ప్రయత్నం. లేదంటే స్వామి ఇంత పరితపంతో చెప్పవలసిన అవసరం ఏముంది అని స్వామి వేసిన జ్ఞాన బీజాన్ని రక్షించుకుని కాపాడుకుని పొలం నారు నీరు కలుపు తీయటం రక్షించుకునే బాధ్యత సాధకుడిది. స్వామి విత్తనం అందిస్తున్నారు, అది మొలకెత్తింపజేసుకోవాలన్నమాట. స్వామి ఆశీర్వాదం ఉండనే ఉంటుంది. అది ఇప్పుడు ఏమంటున్నారైతే జ్ఞానిది నిరంతరం మేల్కొని ఉండి స్థితి ఏదైతే ఉందో అది జ్ఞానస్థితి. అది పగలతో సమానం. మేల్కొని ఉంటారు వారు. అదే అజ్ఞానికి ఈ లౌకికులకి రాత్రితో సమానం అంటున్నారు. అంటే ఏమీ లేదు, జ్ఞానాన్ని పగలతో మేల్కొని ఉండటంతో సూచించి అజ్ఞానాన్ని రాత్రితో పడుకుని ఉండటంతో సూచిస్తున్నారు స్వామి. అంతే. మరి ఈ అజ్ఞానులు కూడా మేల్కొని ఉంటారంటున్నారా స్వామి ఇక్కడ విచిత్రంగా. ఇందాక జ్ఞాని మేల్కొని ఉంటారో అది అజ్ఞానులకి రాత్రితో సమానం. మరి అజ్ఞానులు ఈ నశ్వరమైన అంటే ప్రాపంచికపరమైన విషయాలు, ఈ ఇందాక చెప్పుకున్న పంచతన్మాత్రలు, ఇంద్రియ సుఖం గురించి కోరికల వ్యామోహంతో పరితపన పడుతూ ప్రాపంచిక సుఖాల గురించి పరుగులు పెడుతూ పోయే ప్రాణులు కూడా మేల్కొని ఉంటాయి. అది ఇందాక చెప్పుకున్నటువంటి జ్ఞాని మాత్రం బ్రహ్మీ స్థితిని పొందిన నిత్య సత్య శాశ్వత పరమానంద స్థితిలో సుస్థిరుడై నిధిధ్యాసలో ఉన్నవాడికి అది రాత్రితో సమానం అంటున్నారన్నమాట. అంటే ఈ రాత్రితో సమానం అంటే వాడు అజ్ఞానాన్ని దర్శించగలుగుతున్నాడు అని. కానీ అజ్ఞానంలో ఉన్న లౌకికులు లౌకికపరమైన విషయ వ్యామోహంలో కొట్టుకుపోతున్నవారు దేన్ని పగలనుకుంటున్నారో, దేన్ని జ్ఞానం అనుకుంటున్నారో దాన్నే అందుకనే వారు మేల్కొని ఉంటారు అంటున్నారు. వారు విషయ సంబంధమైన కోరికలను తీర్చుకునేటప్పుడు అజ్ఞానులు మేల్కొని ఉంటారు అంటున్నారు. అంటే వారు దేన్నైతే జ్ఞానం అని అనుకుంటున్నారో అది పరమ అజ్ఞానం. ఆ అజ్ఞానమైన చీకటిని జ్ఞాని దర్శిస్తూ ఉంటాడు. అందుకని లౌకికులు విషయ వ్యామోహంలో కోరికలు తీర్చుకుంటూ పరుగులు పెట్టుకుంటూ జన్మ పరంపరలో నలిగిపోతూ ఉండే స్థితిని, ఆ అజ్ఞానుల యొక్క మేల్కొని ఉండే స్థితిని జ్ఞానికి ఆపాదించి అది వారికి రాత్రి అని అంటున్నారంటే ఆ అజ్ఞానాన్ని వారు దర్శించగలుగుతున్నారు. అంటే సాక్షిగా చూడగలుగుతున్నారు ఈ అజ్ఞానాన్ని. వారికి లేదు ఈ అజ్ఞానం. వారికి తెలిసి ఈ అజ్ఞానం అనేది లేనే లేదు. వీరి అజ్ఞానం మూలాన్ని వీరి దేహ తాదాత్మ్య సంబంధమైన మిథ్యా అహంకారం మూలాన్ని వీరు శాశ్వతం కాని విషయాల్ని శాశ్వతం అని అనుకుని వాటి వెంపట లంపటంతో పరుగులు పెట్టుకుపోతున్నారు. ఏది జ్ఞానం అనుకుంటున్నారో, ఏది మేల్కొని ఉన్న స్థితి అనుకుంటున్నారో అది అజ్ఞానం, అది రాత్రి అని చెప్పి ఆ రాత్రిని దర్శించే స్థితిలో ఈ మహాత్ములు ఉంటారు. ఇది వీరికి రాత్రితో సమానం అని చెప్పి స్వామి చాలా క్రిప్టిక్ మిస్టిక్ లాంగ్వేజ్లో చెప్పారన్నమాట ఇక్కడ స్వామి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. చాలా గంభీరమైన విషయాన్ని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. స్వామి చెప్తున్న ఉదాహరణలు తీసుకుని మనం సమన్వయం చేసుకుంటే చాలు. మళ్ళీ ఏదో క్రియేటివ్గా అక్కడ ఉదాహరణలు ఇక్కడ ఉదాహరణలు తీసుకొచ్చి దీన్ని ఏదో గొప్ప వినేవాళ్ళ మనసుని దోచుకుంటానికి అట్రాక్టివ్గా ఏదో ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్లో చమత్కారాలతో ఒక ఆ విన్యాసాలు చేసే ప్రయత్నం జరగట్లేదు ఇక్కడ. స్వామి హృదయాన్ని యథాతథంగా అందించే ప్రయత్నం. చాలా గంభీరమైన విషయాలు ఇవి. అందుకని ఇక స్వామి ఒక సీక్వెన్షియల్ ప్రోగ్రెసివ్
స్క్రిప్ట్ సాధనకి డిఫైన్ చేసి ఉన్నారో అందుకని దీన్ని యథాతథంగా ఇలాగే మననం చేసుకుని ఆచరించాలి. అందుకని దీంట్లో ఏ క్రియేటివిటీ మనుషుల యొక్క ఆసక్తిని పెంచడానికి కావలసిన జోక్సు, రకరకాల పద విన్యాసాలు, ఈ తక్కువ సమయంలో ఎక్కువ చెప్పే ప్రయత్నాలు చేయటాలు, ఇలాంటి పనులు ఏం పెట్టుకోవట్లా. అది అందవలసిన వాళ్ళకి స్వామి అందజేస్తారు అనే విశ్వాసం ఉంది. కాబట్టి ఇక్కడ స్వామి ఒక గంభీరమైన విషయాన్ని చెప్తూ ఏమంటున్నారంటే, ఈ నదులు సముద్రం యొక్క విషయాన్ని గమనిస్తే ఈ సముద్రం దగ్గరికి అనేక నదులు అనేక దిక్కుల నుంచి అనేక వేగాలతో పొంగి పొరలి ప్రవహిస్తూ కంగారుగా వచ్చేసి వాటి గమ్యస్థానమైన సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అది చాలా మనం లోకంలో చూసేదే. దాన్ని ఇక్కడ ఉదాహరణ తీసుకుంటున్నారు స్వామి. అంతటి వాయువేగంతో ప్రవాహం పొంగి పొరలుతూ అన్ని దిక్కుల నుంచి నదులు వచ్చేస్తాయి. ఎన్నో నదులు వచ్చి సముద్రం వాటి గమ్యస్థానమైన ఆ సముద్రం ఆ సాగరంలో కలిసిపోవటానికి పరితపనతో వచ్చేస్తాయి కదా. అన్ని నదులు ఒకేసారిగా ఎంతో ప్రవాహ వేగంతో వస్తున్నా సరే అది ఆ సముద్రాన్ని ఏమాత్రం చలింప చేయలేవు. సముద్రం అన్ని నదులు ఒకేసారి వస్తున్న వేగానికి ఏమాత్రం ఎలా చలించకుండా ఉంటుందో అలాగే ఈ స్థితప్రజ్ఞుడు అన్నాడంటే ఆ జ్ఞాన అనుభవైక స్థితిని సాధించవలసిన స్థితిని సూచిస్తున్నారు. దానిని సాధించడానికి సాధకుడికేమో సాధన చెప్తున్నారు. అటునుంచి ఇటు ఇటునుంచి అటు కేవలం సాధనాపరంగానే చూడకూడదు. అంతిమమైన గమ్యస్థితిని స్వామి సూచిస్తున్నదని స్థితప్రజ్ఞ స్థితి. దాన్ని సాధించడానికి కర్మయోగం ద్వారా సాధన చేయాలి. ఈ రెండు ఎండ్స్ని డెస్టినీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం కొనసాగించాలి. కేవలం ప్రయాణం గురించే మనం గమ్యస్థానం తెలియకుండా ప్రయాణం చేస్తే డెస్టినీ చేరే అవకాశమే లేదు. అందుకే డెస్టినీ మీద క్లారిటీ ఉంటూ స్థితప్రజ్ఞ స్థితి యొక్క స్పష్టత ఉండి కర్మయోగం ద్వారా ఆ స్థితప్రజ్ఞ స్థితికి చేరటానికి ప్రయాణం కొనసాగించాలి. ఈ విధమైన సమన్వయం చేయాలి స్వామి చెప్పే ప్రతి విషయంలోనూ. గమ్యస్థానం యొక్క స్పష్టత, దానిని చేరటానికి కావలసిన ప్రయత్నం. ఏ విధంగా సముద్రం చలించకుండా అన్ని నదుల్ని తనలో కలిపేసుకుంటుందో అలాగే సమస్త భోగాలు కూడా స్థితప్రజ్ఞుడు సముద్రం వంటివాడు. ఈ భోగాలు నదులు వంటివి. ఈ సమస్త భోగాలు ఎలాంటి వికారాలు లేకుండా ఎలాంటి వికారం కలగజేయలేవు. అటువంటి స్థితప్రజ్ఞుడికి ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియ విషయాల యొక్క లోలత ఇవేమి అటువంటి స్థితప్రజ్ఞుడికి, ఏకాత్మ స్థితిలో ఉన్న జ్ఞానికి, వాడికి సముద్రం వంటి వాడు వీటిని అన్నిటినీ తనలో కలిపేసుకుంటాడు. తనలో లీనమైపోతాయి. ఏ విధంగానూ అతనికి వికారాలు కలగజేయలేవు ఇవి అని చెప్తున్నారన్నమాట. అటువంటి వాడే, అటువంటి స్థితప్రజ్ఞుడికే పరమశాంతి లభిస్తుంది. అంతే తప్పితే శాంతి సుఖం అని పరుగులు పెడుతున్న లౌకికులకి, భోగం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి సుఖం లభించదు అని చెప్పి స్వామి విచిత్రంగా సుఖం శాంతి అని పరుగులు పెడుతున్న వాళ్ళకి అది దక్కదు అంటున్నారు. సుఖము శాంతి అనేవి నాకు అనే మాటే పలకని స్థితప్రజ్ఞుడికి పరమసుఖం దక్కుద్ది, పరమశాంతి దక్కుద్ది అంటున్నారు. ఇక్కడ రహస్యం ఏంటంటే ఆ అంతిమ గమ్యస్థానమైన స్థితప్రజ్ఞ స్థితిలో, ఆత్మస్థితిలో, ఏకాత్మ భావనలో, నిధిధ్యాసలో సమస్త దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలని, సమస్త జీవ జగదీశ్వరుల్ని తన స్వరూపంగా చూస్తూ ఉండడంలో ఉన్నది ఒకటే అయినప్పుడు, మిగతా అన్నీ తన విభూతులైనప్పుడు అన్నిటినీ తనలో అవలీలగా ప్రశాంతంగా కలుపుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా వాడికి అలజడేంటి?
నిత్య సత్య శాశ్వత సచిదానంద స్థితిలో పరమశాంతితో పరమసుఖంతో పరమానందంతో ఉంటాడనమాట, అఖండానందంతో. అంటే వాడికి సుఖం కావాలని శాంతి కావాలని అనే మాట అక్కడ లేదు. సుఖం శాంతి అతని స్వరూపమే సుఖం శాంతి అయితే, ఆనంద స్థితే తనదైతే ఇంకా దాన్ని అడిగేది ఏముంది? అది రహస్యం ఇక్కడ స్వామి చెప్తున్నది. వాడికి పరమశాంతి లభిస్తుంది. అటువంటి స్థితప్రజ్ఞుడి కంటే పరమశాంతి స్వరూపం వాడు, పరమానంద స్వరూపమే వాడు అని స్వామి భావన ఇక్కడ. మరి లౌకికుడికి ఏది కావాలని కోరుకుంటున్నాడో సుఖం శాంతి అది దక్కదు అని చెప్తున్నారు, ఇందాక చెప్పిన ప్రమాదాల మూలానే. అంటే స్వామి ఆ స్థితప్రజ్ఞుడై శాంతియే నువ్వు, సుఖమే నువ్వు, ఆనందమే నువ్వు అయిన స్థితికి చేరు అని గమ్యస్థానాన్ని సూచించి దాన్ని సాధించడానికి కర్మయోగాన్ని ఆచరించు, యోగపరమైన కర్మ చెయ్యి. కర్మ అంటే నీ పనికిమాలిన లౌకికపరమైన భోగాసక్తితో కూడుకున్న నిషిద్ధ కర్మలు కాదు, నీ పరధర్మం కాదు, నీ కర్తవ్యతా సంబంధమైన ధర్మం, శాస్త్రవిహితమైన కర్మ. అది ఆచరిస్తే నిన్ను ఈ స్థితప్రజ్ఞ స్థితికి చేరుస్తుంది. దాన్నే విశ్వసించకుండా, అస్తిత్వాన్నే విశ్వసించకుండా ఉంటే నువ్వు దేన్ని కోరుకుంటున్నావో అది నీకు దక్కదు అని చెప్పి స్వామి రాసిస్తున్నారన్నమాట నోట్ పేపర్ మీద. ఇంకా ఏమంటున్నారంటే, విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. శాంతి ఎలా దక్కుతుంది, ఎవరికి లభిస్తుందని చెప్తున్నారంటే, కోరికలన్నిటినీ వదిలిపెట్టి మమతా అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి, మమతా అహంకారం పట్ల ఏ విధమైన స్పృహ లేకుండా కోరికలన్నింటినీ పూర్తిగా త్యజించుండే మహాపురుషులే శాంతిని పొందుతారు అంటున్నారన్నమాట. ఇందాకే చెప్పుకున్నాం, జ్ఞానపరంగా గమ్యస్థితి పరంగా అది ఏకాత్మస్థితి. అప్పుడు శాంతియే వారి స్వరూపం. వారికి ప్రత్యేకంగా శాంతి కోరుకోరు వారు. శాంతి అనేది వద్దన్నా దక్కుతుంది కాదు, శాంతిగానే వారు ఉంటారు, ఆ పరమానందంగా వారు ఉంటారు. వారే పరమానంద స్వరూపులు. కానీ లౌకిక పరంగా సాధనాపరంగా చూసుకుంటే శాంతి సుఖం అని గుండెలు బాదుకుంటూ తిరుగుతున్న వారికి మార్గం ఏం సూచిస్తున్నారంటే, కోరికల్ని త్యజించు, అహంకారము మమత పట్ల స్పృహ లేకుండా ఉండు అని. అంటే ఇక్కడ రహస్యం ఆ సమస్త స్థితి, ఏకాత్మ స్థితి, స్థితప్రజ్ఞ స్థితిని పొంది వాళ్ళు అహంకారము మమత మీద స్పృహ ఉండదు వారికి. అంటే ఇక్కడ నేను అనే భావన కూడా అక్కడ ఉండదు. ఈ దేహాత్మ భావన అనేది లౌకిక సాధక విషయంలో ఆ బ్రహ్మీ స్థితిలో ఉన్న మహాత్ములు వారు మౌన స్థితే వారిది, దక్షిణామూర్తి యొక్క చిన్ముద్ర స్థితి వారిది. నేను అంటానికి కూడా అక్కడ నాది అనే భావన ఉన్నప్పుడు నేను అనవలసి ఉంటుంది. నేను నాది ఒకటై ఉన్న స్థితిలో నేను అంటానికి కూడా ఉండదు. మౌనమే అక్కడ చిన్ముద్ర, అదే బ్రహ్మీ స్థితి. అంటే అహంకారం మమత పట్ల నిస్పృహ ఉండాలంటే సాధనలో ఈ అహంకారం యొక్క ప్రమాదాన్ని సూచిస్తున్నారు. ఈ అహంకారం దేహ తాదాత్మ్యం, నేను అంటాడు మాట. తెల్లవారులు ఇస్తే నా అంతటి వాడిని నేను కాబట్టి నేనే అని చెప్పి ఈ దేహ తాదాత్మ్యం చేత అహంకారం మమకారం ఈ రెండిటి వల్లనే ఈ స్పృహ మూలానే మనుష్యుడు పతనం అయిపోతాడని చెప్పి అహంకారం ఆ మమకారం యొక్క స్పృహ వదలాలి అంటున్నారు. ఇది సాధన వలనే వాటి యొక్క స్పృహ యొక్క తీవ్రత తగ్గుతుంది. అది సమూలంగా ఈ అహంకారం మమకారం పోయేది బ్రహ్మీ స్థితిలోనే. అప్పుడు ఇవి ఉండవు, లయం అయిపోతాయి. ఆ ఆత్మ ఏకాత్మలు రెండు లేని స్థితిలో. అప్పటి వరకు సాధన ద్వారా ఈ అహంకార మమకారం అనే ఈ రాక్షసులతో యుద్ధం చేయాలి, వాటి స్పృహను వదలాలి. ఈ నేను అనే భావన, నాది అనే భావన, ఆ స్పృహను వదలాలి. సాధన యొక్క రహస్య సూచన చేస్తున్నారు స్వామి. కోరికలను త్యజించాలి. అహంకారం ఉన్నప్పుడే, నేను అనే తలంపు ఉన్నప్పుడే కోరికలు మొదలవుతాయి.
ఆ స్పృహే లేకపోతే నేననే స్పృహ, మమకారమే ఉండదు. అప్పుడు ఇంకా ఆ మొదటి తలంపే లేనప్పుడు ఇంకా కోరికలు వచ్చే అవకాశమే లేదు. అది సాధనని అంతర్లీనంగా ఒక అత్యంత రహస్యమైన సాధనా సూత్రాన్ని ఇక్కడ తెలియజేశారన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఈ పిహెచ్డి స్థాయి సాధనా సూత్రాలు మధ్య మధ్యలో స్వామి విసురుతున్నారన్నమాట. చిన్న చిన్నమైన ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అని ఎలిమెంటరీ స్థాయిలో ఒకసారి చెప్తున్నారు. మరి ఆ పిహెచ్డి స్థాయిలో మళ్ళీ అహంకారం, మమకారం పట్ల స్పృహించగంటున్నారు. అదంత ఎలిమెంటరీ పిల్లోడికి సాధ్యమయ్యే విషయం కాదు అది. నువ్వు రీసెర్చ్ చెయ్యి ఈ విషయం మీద అని ఎలిమెంటరీ పిల్లోడికి చెప్తే ఆ రీసెర్చ్ అనే పదమే మైండ్లో పెట్టుకుంటాడు. దానికి వాడికి అంత శక్తి లేదు. మరి ఇక్కడ అర్జునుడికి చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు, మధ్య మధ్యలో ఇప్పుడు రీసెర్చ్ పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే సాధన అంతిమ ఫలం అహంకారం, మమకారం మీద స్పృహ కోల్పోయేది అంతిమ స్థితిలోనే, పూర్తిగా స్పృహ ఉండనది. దాన్ని సూచించారన్నమాట స్వామి. ఆ మధ్య మధ్యలో ఆ బీజాలు విసురుతున్నారు మనసులో పట్టడానికి. సాధన ముందుకు వెళ్ళే కొలిది ఓహో, నాకు స్వామి అప్పుడు నాకు అర్థం అవ్వకపోయినా స్వామి చెప్పిన విషయం గుర్తుంది, నేను ముందుకు వెళ్ళే కొలిది ఇది స్పష్టత వస్తుంది నాకు అని చెప్పి పరమానంద పడతాడన్నమాట సాధకుడు ముందుకు పోయే కొలిది. అంటే ముందుకు వెళ్ళే కొలిది అహంకారం, మమకార పట్ల స్పృహ పోతుంది. అప్పుడు కోరికలు త్యజించటం, నాశనం అవటం అప్పుడు మొదలవుతాయి. అప్పటి వరకు ప్రయత్నపూర్వకంగా ఇది మనసులో పెట్టుకుని అహంకారంగా దేహతాదాత్మ్యంతో నేను అని, నాది అని వ్యవహరించుకో, కోరికల వ్యామోహంలో కొట్టుకుపోకు, కర్తవ్యతా సంబంధ కర్మయోగం చెయ్యి అని స్వామి సూచిస్తున్నారన్నమాట. ఇక స్వామి సాంఖ్యయోగం చివరకు వస్తూ ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్చతి అంటున్నారు స్వామి. ఇంకా సాంఖ్యయోగాన్ని చాలా చక్కటి ఉత్సాహపరమైన మాటతో ముగించడానికి స్వామి ప్రణాళిక. అర్జునుడు అడిగాడు కదా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడని, అంతిమ స్థితి యొక్క లక్షణాలను అడిగాడు చక్కగా. స్వామి దాన్ని ముగిస్తూ ఇప్పటి ప్రణాళిక టీచింగ్ స్క్రిప్ట్ని ఏమంటున్నారంటే, అర్జున నువ్వు స్థితప్రజ్ఞుడని అడిగావు, వాడే బ్రహ్మీ స్థితిని పొందినవాడు, ఆత్మజ్ఞాని. ఇప్పుడు వరకు నీకు చెప్పిన ఇవన్నీ కూడా బ్రహ్మీ స్థితిని పొందినవాడి లక్షణాలు. బ్రహ్మీ స్థితి అంటే ఇదే. ఈ స్థితప్రజ్ఞుడు ఆ బ్రహ్మీ స్థితిని పొందినవాడు, ఆ బ్రహ్మప్రాప్తిని పొందినవాడు యొక్క స్థితి ఇప్పటి వరకు నీకేం చెప్పానో, ఏమి సాధించాలని చెప్పానో అవన్నీ సాధించి సిద్ధింపజేసుకుని ఉంటాడు వాడు. నీకు ఏది సాధించమని చెప్పానో దాన్ని సిద్ధింపజేసుకుని ఉన్నవాడు బ్రహ్మీ స్థితిని పొందినవాడు, బ్రహ్మప్రాప్తిని పొందిన మహాపురుషుడు వాడు అని చెప్తున్నారు మరి స్వామి. ఇంకా అటువంటి యోగి అంటే తన స్వస్వరూపంతో కలిసి కూడుకుని ఉన్నాడు యోగి. యోగం అంటే కలయిక. దేంతో కలిసి ఉన్నాడు? రెండవది లేదు కలవటానికి, తనతో తాను కలవలసిందే. సాధన ద్వారా అంతిమంగా తన నుంచి తనకి ప్రయాణం. అటువంటి యోగి మళ్ళీ స్వామి సాధనను సూచిస్తున్నారు. స్థితిని తెలిపి, సిద్ధంగా ఉన్నదాన్ని తెలిపి, ఆ బ్రహ్మీ స్థితుడు యొక్క స్థితిది అని చెప్పి, అటువంటి వాడు ఇంకా మోహితుడు కాడు అంటున్నారు. ఇదే ఇక్కడ స్వామి యొక్క చమత్కారం. ముందుకు వెళ్ళే కొలిదేనే స్పష్టత వస్తుంది. అసలు అటువంటి బ్రహ్మీ స్థితిని పొందినవాడు మళ్ళీ మోహంలో పడటానికి వీలు లేదు. కారణం ఏమంటే పాలల్లో కలిసిపోయినాయి నీళ్లు. ఇంకా నీళ్లు మళ్ళీ నాకు కావాలి అంటే కుదరదు. సముద్రంలో కలిసిపోయింది నది. ఇంకా నాకు ఆ నది, నేను మళ్ళీ నది స్వరూపాన్ని పొందుతానంటే కుదరదు. అది సముద్రంలాగానే వ్యవహరిస్తుంది. అప్పుడు దాకా నదిలాగా ఉన్నది. ఆ బ్రహ్మీ స్థితిని పొందిన మహాత్ముడు మళ్ళీ మోహాన్ని పొందడం అంటున్నారు. ఇంకా మోహాన్ని పొందడానికి అవకాశం లేదు అని అనరు ఇక్కడ స్వామి. అదే రహస్యం, అదే స్వామి టీచింగ్ విధానం. సాధకుడికి సాధించవలసిన స్థితిని తెలియజేయాలి కదా, మరి సాధనలో సాధించవలసిన మైలురాళ్ళు తెలియజేయాలి కదా. ఆ మైలురాళ్లే ఈ మోహత్వంలో పడకూడని
మైలురాయి అని ఒకటి అని గుర్తించాలన్నమాట. మోహంలో పడకుండా ఉండడానికి ప్రయత్నపూర్వకమైన సాధన చేయాలి. ఆ బ్రహ్మీ స్థితిని పొందినవాడు మోహంలో పడడం అని అంటే నీకు ఉత్సాహాన్ని ఇస్తున్నారు ఆ మోహంలో పడకుండా ఉండే సాధన చేయటానికి. మరి అంతిమంగా సమస్త బాధలకి కారణం ఈ శోకమోహాలు, అహంకారం, విచలితమైన బుద్ధి, మనస్సు, ఇంద్రియ మనోనిగ్రహం లేకపోవడం ఇవన్నీ కదా. ఈ మోహంలో పడడం అటువంటి బ్రహ్మీ స్థితిని పొందినవాడు అంటే నీకు ఆ మోహంలో పడని స్థితి లభిస్తుంది. కానీ సాధనకి టాపిక్ లిస్ట్ చేసుకో, రాసుకో అని చెప్పి మోహితుడు కాడు అని చెప్తున్నారు. సిద్ధింపజేసుకున్నాడు వాడు మోహంలో పడే అవకాశం లేదు. కానీ వాడు పడడం అని చెప్తుల్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు సాధకుడికి సాధించవలసిన స్థితిని. ఆ బ్రహ్మీ స్థితిని పొందిన తర్వాత ఇంకా సాధన ఉండదు, అక్కడ అనుభవమే. అప్పుడు ఈ మోహం అనే ప్రశ్న అక్కడ ఉండదు. కానీ ఆ టీచింగ్ విధానం, ఇన్స్ట్రక్షన్, సాధనలో ఈ స్థితిని, ఈ మైలురాయిని దాటాలి. కాబట్టి మోహితుడు కాడు వాడు అని చెప్పడంలో నువ్వు మోహంలో పడకుండా ఉండే సాధన చేయాలి అని స్వామి ఇన్స్ట్రక్షన్. అటువంటి బ్రహ్మీ స్థితిని పొందినవాడు మోహంలో పడడు, అది సాధనా పాయింట్. అంత్యకాలంలో అంటే దేహం పడే సమయంలో బ్రహ్మీ స్థితిలో ఉండి ఏకాత్మ భావనతో సమస్త జగత్తుని, తనతో సహా సమస్త జగత్తుని ఒకటిగా చూస్తూ ఉన్న అటువంటి యోగి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని చెప్పి స్వామి అటువంటి యోగికి పట్టే స్థితి, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు వాడు అని చెప్పి. జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అయితే దేహం పడుతుంటే సాక్షి మాత్రంగా నేనేమవుతాను, అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మను నేను. ఈ దేహం ఏ ప్రారబ్ధ వశాన్ని ధరించిందో, ఏ కారణవశాన్ని కార్యాలు నడిపిందో ఇది రాలుతుంది. నేను దీనిని సాక్షిగా చూస్తున్నాను, నేను బ్రహ్మీ స్థితుడును, బ్రహ్మను అని చెప్పి పరబ్రహ్మానందాన్ని పొందుతాడు అటువంటి స్థితప్రజ్ఞుడు అని చెప్పి అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చి అర్జునుడికి పరమగమ్యమైన జీవిత పరమలక్ష్యమైన సమస్త శోకమోహాల్ని, దారిద్ర్యాన్ని పోగొట్టే ఆ బ్రహ్మీ స్థితి, బ్రహ్మానంద స్థితి, ఆ సిద్ధస్థితి సాధన ద్వారా సాధించవలసిన స్థితి చెప్పి పరబ్రహ్మానంద స్థితిలో అంత్యకాలంలో వాడు పరమప్రాప్తిని పొంది పరమప్రాప్తిగా పరమానందంగా ఏకాత్మగా మిగిలిపోతాడు అని చెప్పి సాధించవలసిన స్థితిని అర్జునుడికి చెప్పి సాధన చేయి, ఆ రీతిన కర్మయోగాన్ని ఆచరించు అని చెప్పి మళ్ళీ కర్మను గుర్తు చేస్తున్నారు మరి స్వామి. ఇక్కడతో సాంఖ్యయోగాన్ని ప్రణాళికాబద్ధంగా చాలా స్ట్రాటజిక్గా ముగించి ముందు స్వామి అర్జునుడిని పరిపూర్ణమైన కర్మయోగ అధ్యాయంలోకి తీసుకెళ్ళి మళ్ళీ కార్యోన్ముఖుణ్ణి చేసే ప్రయత్నం చేస్తారన్నమాట. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.